పంపు ఆన్ చేసి గంటలో ఆఫ్ చేసింది. ఒక్క ఎకరానికి కూడా ఆయకట్టి నీళ్ళు వెలే, ఒక్క ఎకరానికి కూడా. ఇప్పుడు వాళ్ళ హయాంలోనే అదే ప్రాజెక్ట్ కాస్టు 55,000 కోట్లకి రివైజ్ ఎస్టిమేట్స్కి ఇచ్చిండ్రు. మరి ఆ 55,000 కోట్ల కూడా డిస్ట్రిబ్యూటరీ కాలువలకి అయ్యే కాస్టు, డిస్ట్రిబ్యూటరీ కాలువలకు అయ్యే ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ తీసుకోలేదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావడానికి వాళ్ళు వేసిన అంచనాల ప్రకారమే ఆ 55,000 crores వాళ్ళు వేసిన రివైజ్ ఎస్టిమేట్స్ ప్లస్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఆయకట్టు కాలువలతో 80,000 కోట్లు కాబోతున్నది. ఎంత ఖర్చైనా సరే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాము, 12.5 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వాళ్ళు అధికారంలో వచ్చిన జూన్ 2014 పెండింగ్ ఉండే, వాళ్ళు దిగిపోయిన డిసెంబర్ 2023లో అట్లనే పెండింగ్ వదిలిపెట్టిపోయినరు. ఈరోజు మేము రివ్యూ చేసుకున్నాం. మార్చ్ 2027 లోపు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పి స్పష్టంగా ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన నిధులు, కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్, R&R అన్ని పూర్తి చేస్తాం. అదేవిధంగా మరి కొడంగల్, నారాయణపేట్, మక్తల్ స్కీమ్ కూడా వేగవంతంగా ముందుకు పోతుంది. అది జూరాల నుంచి మ్యాక్సిమం వాటర్ డ్రా చేసి ఆ యొక్క మరి స్కీమ్ కూడా నిర్మాణంలో ఉంది, వేగవంతంగా నిర్మాణంలో ఉంది. మరి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి వారి రిక్వెస్ట్ మేరకు భూత్పూర్, నేడుగొమ్మ అని 2 ఊర్లు చాలా లీకేజ్ ప్రాబ్లమ్స్ ద్వారా ఇబ్బంది పడుతున్న జనం, ఆ 2 ఊర్లు కూడా సబ్మర్జెన్స్ కింద తీసుకుంటామని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. అది ఒక నిమిషం. అయితే మెయిన్గా తెలంగాణ ప్రజానీకానికి ఏం తెలియాలంటే 2013లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జూరాలనే సోర్స్గా జియో తీసిండ్రు. అట్లనే కొనసాగితే తెలంగాణకి చాలా అడ్వాంటేజ్ అయ్యేది. ఎందుకంటే జూరాల సోర్సు తెలంగాణలో ఉంది, అది జియోనేమో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే. అది తీసేసి ప్రాజెక్ట్ కాస్ట్ 4 ఇంతలు పెంచి కామన్ ఏరియా శ్రీశైలంకి షిఫ్ట్ చేసిండ్రు. అంటే ఎక్కువ లిఫ్ట్ చేయాలి, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం కూడా మరి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది. మీరు ఒకటే గమనించాలి, తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో, జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్ చేయడం కూడా అంతే అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రజల మరి మోసపోయినరు, తెలంగాణ రైతులకి నష్టం జరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఈరోజు మేము ఫైనల్గా తీసుకున్న డెసిషన్, ఎంత ఖర్చైనా సరే యుద్ధ ప్రాతిపదికన పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కొడంగల్, మక్తల్, నారాయణపేట్ స్కీమ్స్ని పూర్తి చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. మేము ఇప్పుడు ఇమ్మీడియట్గా అయితే ఒక 22,000 కోట్లకి నెక్స్ట్ 2 yearsలో ఖర్చు పెట్టాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకుని జరిగింది. సార్, R&Rకి సంబంధించి లాస్ట్ టైం రేవంత్ రెడ్డి కూడా డిసెంబర్లో కంప్లీట్ చేసేస్తాం R&R అంతా కూడా, కానీ ల్యాండ్ ఎక్విటేషన్కి సంబంధించి అని కూడా చెప్పారు. అంటే ఉదండాపులకు సంబంధించి చర్చల దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అది సంబంధించిన పెండింగ్ ఉంది. సరే, ఇప్పుడు అది చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. తప్పనిసరిగా ఉదండాపూర్ ల్యాండ్ ఎక్విజిషన్ R&R వార్ ఫుటింగ్లో పూర్తి చేస్తాము. సరే, ఇప్పుడు ఈరోజు మేము అనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు కోయిల్ సాగర్కి ఎంత అమౌంట్ అవసరం ఉంటే అంత అమౌంట్ 185 కోట్లు విడుదల చేసి పూర్తి చేస్తాము. అంటే ఓవర్ ద నెక్స్ట్ 1 year. మరి భీమా 202